హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగుండ్రా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి గ్రేవీగా క్యాలీఫ్లవర్ కూర అనేది ఎట్లా చేయాలో చూపిస్తా. సింపుల్గా తినొచ్చు, చపాతీకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఎట్లా చేయాలో చూపిస్తారండి. ముందుగా మనము క్యాలీఫ్లవర్ని ఇట్లా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని వాటర్ పోసుకొని ఒక చిటికెడు పసుపు వేసి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అన్ని నీళ్ళు మసులుతున్న నీళ్ళల్లో వేసేయండి. ఒక 2 మినిట్స్ ఒక రోలింగ్ బౌలింగ్ అయిన దాకా ఉంచితే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా అయితే మొత్తం స్మాష్ లాగా అయిపోతుంది అంతా. చూడండి, ఒక పొంగు వచ్చిన దాకా ఉంచుకొని దాన్ని వడకట్టేసుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అయితే ఇది ఒక స్ట్రైనర్లోకి తీసేసుకున్నాక ఇట్లా జాలి పెట్టుకొని దాంట్లోకి వేసేసుకోండి మొత్తం అంతా క్యాలీఫ్లవర్ని మొత్తాన్ని. ఈ విధంగా ఒక వేసేసుకుంటే ఉన్న వాటర్ కూడా దాంట్లోకి డ్రైన్ అయిపోతాయి. పక్కన పెట్టేసుకోండి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేదాకా బాగా వేపుకోండి. పేస్ట్ అంతా వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని కట్టుకున్న ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి దాంట్లో వేసేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఎంచుకోండి. బాగా కలుపుతుంటే ఎంచుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఇట్లా కలిపేసుకోండి అంతా. ఇది టమాటా కొంచెం మగ్గి కొంచెం మెత్తగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది కూరలోకి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. తర్వాత మెత్తగా ఉడికినాక ఒక టీ స్పూన్ కారము, చెంచా ఉప్పు, ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్నాక కొద్దిగా మసాలాలంతా ఏగేదాకా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటే ఇట్లా దగ్గరికి అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని మొత్తం దాంట్లో వేసి బాగా కలుపుకోండి. అంతా కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కొంచెం చూసుకొని వేసుకోండి. ఎక్కువ గట్టి కలపకండి, క్యాలీఫ్లవర్ అనేది తొందరగా విడిపోతుంది. అది మొత్తం కడాయిలో కలిసే విధంగా క్రీమ్ అంతా కలిసే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక కప్పు నిండా వాటర్ పోసుకొని సరిపోతుంది. లో ఫ్లేమ్ మీద మగ్గబెట్టుకోండి. ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా దగ్గరికి అయిపోయినాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తే రెడీ అయిపోతుంది. సింపుల్గా కలుపుకొని దింపేసుకుంటే అంతే. తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని మీదికించి కొద్దిగా కొత్తిమీర స్ప్రింకిల్స్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. సింపుల్ ఇంతేనండి, ఎవరైనా చేసుకోవచ్చు. జ్యూసీగా క్యాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయింది కదా. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.